కరీంనగర్ లో రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన చేపట్టారు బీజేపీ నేతలు. పేరుకే కరీంనగర్ స్మార్ట్ సిటీ అని, గత 10 ఏళ్లలో కనీసం రోడ్ల డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేయలేదని కిసాన్ నగర్ 3వ డివిజన్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కిసాన్ నగర్ 3వ డివిజన్ లో రోడ్లు ధ్వంసం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ రోజు పొర్లు దండాలతో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వెంటనే కరీంనగర్ కిసాన్ నగర్ 3వ డివిజన్ లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలంటూ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా 10 సంవత్సరాలు ఉన్న కార్పొరేటరు, మేయరు, మంత్రి, ముఖ్యమంత్రి కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే. కానీ రూపాయి నిధులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఎక్కడున్న రోడ్లు అట్లే ఉన్నాయి, ఎక్కడున్న మోరీలు అట్లే ఉన్నాయి. స్థానికంగా వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లోకి మోరు నీళ్ళు వస్తూ బాగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. గత 10 సార్లు కలెక్టర్ గారికి, తర్వాత కరీంనగర్ కలెక్టర్ గారికి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా అభివృద్ధి చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కిసాన్ నగర్ 3వ డివిజన్లోని ఈ పొర్లు దండల ప్రోగ్రాం పెట్టుకొని కనీసం ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరిచి కిసాన్ నగర్ 3వ డివిజన్ని అభివృద్ధి చేయాలని చెప్పి